ఇమేజ్ తెలంగాణ కాంగ్రెస్ కు ఎంతవరకు ఉపయోగపడుతుంది? రాహుల్ 2 రోజుల పర్యటన తర్వాత నేతల్లో ఐక్యత వస్తుందా? ఆ దిశగా రాహుల్ సక్సెస్ అవుతారా? ఇక సెటిలర్ ను ఉద్దేశించి కూడా మాట్లాడే ప్రయత్నం చేయబోతున్నారు రాహుల్ గాంధీ. ఎంతవరకు సక్సెస్ అవుతారు? ఇక మైనారిటీలని, ఎస్సీలను, ఎస్టీలను దగ్గర తీసుకునే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీకి చిరకాలంగా ఓటు బ్యాంక్ గా ఉన్న వారిని కూడా ఆకర్షించే ప్రయత్నంలో రాహుల్ గాంధీ తన స్కెడ్యూల్ ని ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో ఎలా ఉండబోతోంది 2 రోజుల తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? ఈ అంశాలపై ఇవాళ పబ్లిక్ పాయింట్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనడానికి దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు, తెలంగాణ టీడీపీ నాయకులు. సో ప్రేమేందర్ రెడ్డి గారు మరికొద్దిసేపట్లో బీజేపీ నుంచి జాయిన్ అవబోతున్నారు. మనతో సీతారాం నాయక్ గారు ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీ వరంగల్ నుంచి మనకు ఫోన్ ఇన్ లో అందుబాటులో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు టీ కాంగ్రెస్ మాజీ ఎంపీ మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. పొన్నం ప్రభాకర్ గారు వెరీ గుడ్ మార్నింగ్ సార్. మీతో స్టార్ట్ చేస్తాను ముందుగా. సో స్కెడ్యూల్ కి సంబంధించి సంతృప్తిగా ఉన్నారా? చాలా సభలను ఆపుకోవాల్సి వచ్చింది అనుమతులు రాని కారణంగా. ఓయూకు సంబంధించి కావచ్చు, బైక్ ర్యాలీ, శంషాబాద్ నుంచి బైక్ ర్యాలీని ప్లాన్ చేసుకున్నారు, దానికి కూడా అనుమతి రాలేదు. ఇంకా అన్నిటికన్నా ప్రధానమైనది ఓల్డ్ సిటీలో కూడా ఒక సభను మీరు ప్లాన్ చేసుకున్నారు, కానీ దానికి కూడా అవకాశం లేదు. సో టూర్ మొత్తానికి సంబంధించి సంతృప్తిగా ఉన్నారా కాంగ్రెస్ నాయకులు? తప్పకుండా అండి. ఎందుకంటే సరే ఓయూ మీటింగ్ సంబంధించి అక్కడ ప్రభుత్వం నిర్ణయం చేసుకున్నట్టుంది. ఎందుకంటే విద్యార్థులు కేసీఆర్ ను మాట్లాడనివ్వకపోవడంతో ఎవరిని కూడా మాట్లాడనియొద్దు అనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఈ పరిస్థితుల్లో నేను తప్పకుండా నిన్న హరీష్ రావు గారి ప్రకటన చూసినాం. ఏదో వైస్ ఛాన్సలర్ అనుమతి ఇవ్వలే, మాకే సంబంధం అంటున్నారు. ప్రభుత్వం ఇట్లా తప్పించుకునేటువంటి పిరికితనంగా వ్యవహారం చేస్తే దానికి మనం ఏ విధంగా ఆలోచన చేయాలో, ఏది ఏమైనా రాహుల్ గాంధీ గారి పర్యటన చూస్తే టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా భయం కలుగుతా ఉంది. దానిలో ఏం అనుమానం లేదు. అందుకే ఇంతమంది స్పందిస్తా ఉన్నారు. స్పందించడమే కాదు, వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీ మిషనరీని కూడా ఎక్కడ పడితే అక్కడ విమర్శ చేయించేటువంటి ఒక ప్రక్రియ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఈ పర్యటన మాకు ఒక స్ఫూర్తి ఉత్సాహాన్ని భావిస్తాము. రైట్. సీతారాం నాయక్ గారు, సో నిన్న కూడా హరీష్ రావు మాట్లాడుతూ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఓయూకు సంబంధించి. సో మేము కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్దాం అనుకున్న సందర్భంలో అనేక అడ్డంకులు పెట్టింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు ఓయూకి పోలీసులకి సంబంధించిన అంశం, కానీ ఇప్పుడు ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి జానారెడ్డి స్వయంగా ఇది ప్రభుత్వానికి సంబంధించిన అంశం కాదని చెప్పారు, కానీ అది ఇప్పుడు ఎందుకు వర్తించదు అని అడుగుతున్నారు. హరీష్ రావు గారు మీరేం చెప్తారు? ఉద్యమ సమయంలో అప్పుడు విశ్వవిద్యాలయాల పాత్ర ఘనంగా ఉంటే అందులో నేను కూడా ఉండి, అది ఆ సమయం వేరు. అప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతా సబండవర్ణం ఒకటై పనిచేశారు. సాధారణంగా విశ్వవిద్యాలయాల్లో ఈ రాజకీయాలకు సంబంధించి ఏ పార్టీ అయినా కానీ, ఒక కాంగ్రెస్ కాదు, ఏది కాదు, ఏ పార్టీ కూడా రాజకీయకు సంబంధించినటువంటి సమావేశాలు పెట్టవద్దు అనేది యూజీసీ నామ్స్ లో ఉంది. రెండవది, ఎవరైనా పోతే అది ఈవెన్ ముఖ్యమంత్రులను కూడా పిలవరు. కాన్వకేషన్స్ అయితే గవర్నరే ఉంటారు, ఛాన్సలర్ గవర్నరే వెళ్ళాలి. అట్లా కొన్ని ఉంటాయి నిబంధనలు. ఇక మనం పెట్టుకొని దీన్ని ఆ రోజున ముఖ్యమంత్రి మాట్లాడలేదు కనుక కొన్ని నిబంధనలు ఉంటాయి యూనివర్సిటీలో. ఆ నిబంధనలు కొన్ని పాటించాలి. ఇప్పుడు ఎప్పుడో జరిగిందని ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమైనా కొత్తనా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి 50-60 సంవత్సరాల్లో వాళ్ళు ఏం చేశారో అందరికీ తెలుసు. తిరుగుతారు, ప్రజాస్వామ్యంలో ఉన్నారు కనుక రాహుల్ గాంధీ వస్తారు, సోనియా గాంధీ వస్తారు, రేపు వాజ్పేయి గారు వస్తారు, అందరు తిరుగుతారండి. తిరిగినంత మాత్రాన ఒరిగేదేముంది? తిరగని రాదు. ఇది అణువణువు వాళ్ళు ఇప్పుడే ఒక్క అణువణువు తిరిగినరు. తెలంగాణ అణువు తెలుసు, ఊరు తెలుసు, పల్లె తెలుసు. కాంగ్రెస్ తెలియదా? ఎందుకంటే పరిపాలించారు కదా వాళ్ళు. అది తప్ప. కానీ యువత నిరుద్యోగుల అంశంలో టిఆర్ఎస్ భయపడుతోంది. అందుకే ఓయూలో అడ్రస్ చేస్తే ఆ ప్రభావం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఈ భయంతోనే టిఆర్ఎస్ సభకు అనుమతి ఇవ్వలేదు. సభకు అనుమతి ఇవ్వకుండా పోలీసుల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారని కాంగ్రెస్ పార్టీ అంటుంది. ఏం చెప్తారు? చాలా బాగున్నదండి. వాళ్ళు అనడానికి గత 10 సంవత్సరాలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక లిస్ట్ మరి. అది 10 సంవత్సరాలు తెలంగాణను పాలించారు కదా. తెలంగాణ ఉద్యమం వచ్చింది, మళ్ళీ దానికి ఊకే పాత చింత పాట పాడితే ఎట్లా? తెలంగాణ ఉద్యమం ఏంది? మన నీళ్లు, మన నియామకాలు, మన నిధులు అన్యాయం జరిగిందనే కదా. ప్రొఫెసర్ గారు, మీరు నౌకరు కాంగ్రెస్ నౌకరు వచ్చిందా? ఇంకెప్పుడు నౌకరు వచ్చింది మీకు? మీరు అట్లా మాట్లాడితే ఊకే పొద్దున్న లేచి మీకు ప్రభుత్వం ప్రజలు అధికారం అప్పయ్యారు. మీరు ఊకే పొద్దున్న చేస్తే కాంగ్రెస్ విమర్శించడం మానుకొని మొదటి ఏడాది చిన్న పిల్లలు అమ్మాడుతా ఉన్నారు. ప్రభుత్వం 5 ఏళ్ళ ప్రొఫెసర్ గారు పాత ప్రభుత్వం గురించి చెప్తే లాభం.
కొత్తగా ఏం చేస్తారు చెప్పు. Right, yes. నువ్వు ఇస్తాను సో ఆ ప్రాతిపాదికనే కదా మీరు అధికారంలోకి వచ్చింది, మీరేం చేశారు అని అడుగుతున్నారు. ఎక్కడైనామా ఏం చేయలేదు అది చెప్పాలి. ఏం చేసినావు అంటే ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? తెలియదా? 4 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? 49,000 ఉద్యోగాలు ఉన్నాయా? ఎక్కడ తీసి కాగితం పంపించాలా? మీకు తెలియకపోతే దాన్ని ఎవరేం చేస్తారు? ఉద్యోగాలు అన్నది వెంటనే ఒకటే రోజులు అయ్యేది కదా. దానికి ఒక ఊరికైనా రోజు పొద్దుగాల కోర్టులు ఒక ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని అసమర్థ ప్రభుత్వం ఏ ఉద్యోగ ప్రకటన స్పష్టంగా కోర్టుకు సంబంధం లేకుండా లేకుండా చేయగలిగారు చెప్పండి. ప్రభాకర్ గారు మీరు మీకు కావాల్సింది మీ కాంగ్రెస్ పార్టీ తర్వాత మీరు అన్ని మాట్లాడేటప్పుడు కూడా మాట్లాడి ఆర్టీఐ ద్వారా మీరు రేపు ఏమైనా తీసుకున్నారా? మీరు ఆర్టీఐ నిర్వీర్యం చేసి పారేసారు. ఎక్కడైనా ఒక కాగితం జవాబు దొరుకుతుందా? మాట్లాడితే ప్రజాస్వామ్యంలో ఉన్నావు. నువ్వు ఇచ్చే రానట్టుగా ఏదో నువ్వు అప్లై చేసిన కాగితం పంపు, రేపు నేను తీసిస్తా మీకు. 10 కాగితాలు పంపుతా. 10 కాగితాలు పంపుతా. ప్రొఫెసర్ గారు ఇంతవరకు కాగితం పెట్టలేదు. ఉట్టిగా మనం మీడియాలో కూర్చుండి 10 కాగితాలు పంపిస్తాయి. ఆంధ్రజ్యోతిలో ఇప్పుడు చెప్తాను నేను ఛాలెంజ్ మీకే హ్యాండ్ ఓవర్ చేస్తా. 10 కాగితాలు హ్యాండ్ ఓవర్ చేస్తా. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అనే అంశానికి సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు ఛాలెంజ్ అంటున్నారు. సో ఈ రోజు కూడా రాహుల్ ఆర్టీఐ పేపర్ ఆర్టీఐ సమాచారం కూడా ఇవ్వలేకుండా వెబ్సైట్ బంద్ చేసుకొని కంప్యూటర్లు బంద్ చేసి జీవోలు బంద్ చేసింది వాళ్ళ మేమా? రైట్ సీతారాం నాయక్ గారు, సో ఆర్టీఐ సమాచారం కూడా దొరకట్లేదు. ఆర్టీఐ కమిషనర్ల నియామకమే జరగని పరిస్థితుల్లో సమాచారం ఎక్కడి నుంచి వస్తుంది? జీవోలకు సంబంధించి కూడా అని అడుగుతున్నారు. ఏం సమాధానం? ఒకసారి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కుంటుపడదు. ఎట్లాగో ఇస్తారు, వాడు బాధ్యత. వాడు లేకుంటే వాడు ఇన్ఛార్జ్ ఇస్తాడు. ఒకవేళ కమిషనర్ నియమం కాకపోతే లేట్ అయినా ఇప్పుడు ఏదో తోసేయాలి పడేయాలి చెప్పాలంటే ఎట్లా? ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ వ్యవస్థాపకుడు సృష్టికర్త చంద్రబాబు అయితే దాన్ని కొనసాగించింది కాంగ్రెస్. దానికోసమే కదా, దానికోసం కూడా ప్రధానంగా ప్రస్తావిస్తూ మీరు అధికారంలోకి వచ్చారు కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి. కానీ ఇంతవరకు ఒక కార్యాచరణ కూడా తీసుకురాకలేకపోయింది ప్రధానమైన అంశంపై కూడా. కాంట్రాక్ట్ అంటే ఎలర్జీ అన్నాడు. మాట్లాడినారు. మరి విద్యుత్ విభాగంలో ఎన్ని వేల మందికి ఇస్తే ఎవరు కోర్టుకు పోతున్నారు, ఎవరు ఆపుతున్నారు, దాన్ని ఎవరు చేస్తా ఉన్నారు? మేమేమో వాటిని కొనసాగించాలి పనిచేయాలంటే వీళ్ళు ఏదో కారణం చేసా. ఇప్పుడు సింగరేణిలో ఉద్యోగాలు ఇవ్వాలంటే కూడా మీరే కోర్టుకు పోతుంది. దేనికి పోతే దానికి ఈ రోజు సభ సాక్షిగా రాహుల్ గాంధీ ప్రశ్నలు అడిగినప్పుడు టీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుంది? చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఈ అంశాలపై చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబీ ఆంధ్రజ్యోతి. పబ్లిక్ పాయింట్ లో చర్చకు తిరిగి స్వాగతం. దుర్గాప్రసాద్ గారు, సో టీడీపీ రోల్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2 రోజుల్లో కూడా సుదీర్ఘకాలంగా మీ ఇద్దరి మధ్య కాంగ్రెస్ పార్టీ టీడీపీ మధ్య పొత్తు అని చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఏమైనా చర్చలు జరిగే అవకాశం ఉందా? సో అంతర్గతంగా ఇలాంటి ప్లాన్స్ ఏమన్నా కొనసాగుతున్నాయని కూడా ప్రజల్లో కూడా కొంత ఇప్పుడు ఉన్న వాతావరణాన్ని బట్టి ఆ చర్చ కూడా కొంత జరుగుతుంది. ఏం సమాధానం? అది ఎన్నికల ముందు ప్రజల అభిష్టం మేరకు ప్రజలు ఏ విధంగా ఉన్నారు దాన్ని బట్టి పొత్తులు ఎత్తుగడలు రాజకీయంగా అధికార పార్టీ ఏం చేసింది దాని మీద ఉంటుంది. ఈరోజు రాహుల్ గాంధీ గారి పర్యటన ఈ ప్రభుత్వం అడ్డుకునేదాన్ని అప్రజాస్వామికంగా తెలుగుదేశం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడికైనా రావచ్చు, మాట్లాడుకోవచ్చు. ఎంత దారుణం అండి. సీతారాం నాయక్ గారు నాకు బాగా పరిచయం. అసలు ప్రొఫెసర్ గారు ఒకప్పుడు ఎంత మంచిగా ఎంత టీఆర్ఎస్ పార్టీ అయితే మటుకు అంత భుజాన్ని వేసుకొని మాట్లాడితే వ్యక్తిత్వం వ్యక్తిగత విషయాలు ఉంటాయి. ఈరోజు ప్రొఫెసర్ గారు చెప్పాలా, యూనివర్సిటీస్లో విద్యార్థులు ఆ రోజు ఉద్యమం చేసిన రోజు ఎన్ని మీటింగులు పెట్టుకోలేదు. ఇవాళ వచ్చినటువంటి ఇదేంటి తప్పు కదా. ఇవాళ ప్రజలంతా చూస్తున్నారు. అసలు ఇవాళ రాహుల్ గాంధీ గారి పర్యటన ఆ రకంగా మంత్రులు ముఖ్యమంత్రి అట్లా వచ్చి అడ్డుకునేదానికే వాళ్ళు రేపు 19లోకి అధికారంలోకి రారు అనేది క్లియర్గా అర్థమైపోతుంది. ఇంకా 40 ఏళ్ళు 50 ఏళ్ళ సంగతి చెప్తారేమండి వీళ్ళు. ఇవాళ మీరు ఉద్యమ కాలంలో చెప్పిందే అదులు నీళ్లు నియామకాలు నిధులు ఇవన్నీ లేక కాంగ్రెస్ తెలుగుదేశం పరిపాలించింది అన్యాయం అయిపోయిందని ప్రజలకు మాయ మాటలు చెప్పి మాయ వాగ్దానాలు చేసి ఇవాళ అధికారంలోకి వచ్చి 4 ఏళ్ళు గడిచిన ఇంకా 40 ఏళ్ళు 50 ఏళ్ళు అంటే ప్రజల అమాయకుల? ఇవాళ తెలంగాణ వాదం ఆంధ్రవాదాన్ని మళ్ళీ ఒకసారి తీసుకొస్తారు. ఇదేమన్నా ప్రజల అమాయకుల? ఇవాళ అట్లేముండదు. ఇవాళ యువత నిరుద్యోగులు మీ మీద కక్ష కట్టినరు. ఖచ్చితంగా మీ పతనం స్టార్ట్ అయింది. ఇవాళ ఎందుకు భయపడుతున్నారు మీరు? అసలు ఉస్మానియాలో వచ్చి రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టుకొని పోతే ఎందుకు మీకు అంత అభద్రత ఏంటి అని అంటున్నా. ఖచ్చితంగా మీరు ఇవాళ ఉద్యోగాలు ఇచ్చుంటే ఇవాళ ఈ మాట మాట్లాడరు. ఖచ్చితంగా యువతకి మీరు ఏం చెప్పినారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినారు? మొత్తం మీద 25,000 ఉద్యోగాలు ఇవ్వాలి. టీఎస్పీఎస్సీ ద్వారా ఇచ్చినటువంటి జీవోలు మొత్తం కోర్టులో ఉన్నాయి. నువ్వు ఒక ఇల్లీగల్గా ఇవ్వటం, దానికి శాంటిటీ లేకుండా ఇవ్వటం, వాళ్ళని కోర్టుకు పంపడం, అంత ద్వంద్వ విధానం. చేసినట్టే ఉండాలా, చేయాలా.
ముఖ్యమంత్రి గారు ప్రతిసారి ఏదో ఒక పథకం తీసుకొస్తాడు, దాన్ని తీసుకురావాలో ప్రజల ముందు పెట్టాలి, మళ్ళీ అది కోర్టుకు పోవాలి, నిర్వీర్యం కావాలి. ఇదే కదా ఈ 4 ఏళ్లలో వీళ్ళు ఏం అభివృద్ధి చేశారండి? ఇచ్చిన మేనిఫెస్టోలో ఏ ఒక్కటన్నా అమలు చేశారా? డబల్ బెడ్రూమ్లు ఇచ్చారా? దళితుడికి 3 ఎకరాలు ఇచ్చారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? ఏమి ఇచ్చారు వీళ్ళు? ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఏం చెప్పుకుంటారు అసలు? వీళ్ళు ఏదో ఉత్త కాళేశ్వరం ద్వారా నీళ్లు ఏదో కడుతున్నాం, 4 అడుగులు తగ్గించి కట్టి 80,000 కోట్ల రూపాయలు పెట్టి 1 ఎకరానికి నీళ్ళు ఇవ్వలేదు. ఇలా ఇంతవరకు అడ్వర్క్స్ కాలేదు. చాలా గొప్పగా చెప్తున్నాడు హరీష్ రావు, నేను రోజు కష్టపడి చేయగానే 1 ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వలేరు. వీళ్ళు ఏం చెప్తారండి? రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 40,000 కోట్లకు 10,000 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ రోజు వరకు కనీసం గింత కూడా ఏం పని కూడా జరగలేదు. ఈరోజు మీరు ఏం చేశారు? పాత తెలుగుదేశం కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు కొన్ని కంప్లీట్ చేసి ఒక 3-4 లక్షల ఎకరాలకు ఇచ్చారు. అది కూడా వచ్చిన కాడ నుంచి మేము మొత్తుకోంగా కనీసం కొన్నిటికన్నా ఇవ్వకపోతే బాగోదని చెప్పి మీరు ఇచ్చారు. మీరు సాధించింది ఏం లేదు. ఇవాళ పూర్తిగా ప్రభుత్వం మేమేమంటున్నాం అంటే తెలుగుదేశం పార్టీగా తెలంగాణలో ఖచ్చితంగా మా పాత్ర ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే ఈ ప్రభుత్వాన్ని దించేటందుకే ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదు వీళ్ళు. ఇంకోటి నిన్న మొన్న వీళ్ళు గొప్పగా మాట్లాడతారు, రాహుల్ గాంధీ తెలంగాణ గురించి మాట్లాడలేదని. మీరు అసలు ఇవాళ బీజేపీ పక్కన చేరి బీ టీమ్ గా చేరినారు బీజేపీ టీఆర్ఎస్ పార్టీ. ఈ రోజు ఇవాళ అదే మొన్న సభలో జరిగినప్పుడు పార్లమెంట్ లో సెషన్ జరిగినప్పుడు మా ఎంపీలు తెలుగుదేశం ఎంపీలు మాట్లాడినప్పుడు వాళ్ళు తెలంగాణ ఇచ్చినందుకల్లా తెలంగాణ ఏ విధంగా బైఫర్గేట్ అయిందని ఎంపీలందరికీ తెలియజేయడానికి పార్లమెంట్ లో మాట్లాడారు. మాట్లాడిన దాన్నే వ్యతిరేకించి 10 నిమిషాలు ఇంటరప్ట్ చేసిన వాళ్ళు ప్రధానమంత్రి స్వయంగా తల్లిని చంపి బిడ్డను తీశారంటే ఎంపీలు ఒక్క మాట కూడా మాట్లాడారు. అంటే ఏంటి మీ ఇదేంటి అంటే మళ్ళొక్కసారి ఎలక్షన్ వస్తుంది కాబట్టి తెలంగాణ. ఇంకోటి మీ ఎంపీలు మీ కవిత గారు ముఖ్యమంత్రి గారు లాస్ట్ సెషన్ లో ఏం చెప్పారు? ఖచ్చితంగా సీమాంధ్రకు అన్యాయం జరిగింది, స్పెషల్ స్టేటస్ ఇవ్వాల్సిందే అని అన్నోళ్ళు నిన్న నో కాన్ఫిడెన్స్ మోషన్ అప్పుడు ఇమీడియట్ గా స్పెషల్ స్టేటస్ ఇస్తే తెలంగాణ ఆగమైపోద్దని ఎందుకు ద్వంద్వ విధానం చేస్తారు? ఖచ్చితంగా ఇది బి టీమ్ గా మోడీ గారు వీళ్ళతో ఆడిస్తున్నటువంటి నాటకం ఇది. వీళ్ళు అసలు బీజేపీ ఇవాళ తెలంగాణ సమాజం కూడా ఒకటి అనుకుంటుందమ్మా, ఇవాళ బీజేపీకి ఓటేసినా ఒకటే టీఆర్ఎస్ కి ఓటేసినా ఒకటే అనేది భావనలోకి వచ్చారు. కాబట్టి మేము ప్రజల పక్షాన ఉంటాం. ప్రజలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏం కోరుకుంటున్నారో అదే జరగబోతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి గద్దె దించుతాం. రైట్. సీతారాం నాయక్ గారు అనేక అంశాలు ప్రస్తావిస్తున్నారు. ముందు సెషన్స్ లో ఏపీకి అనుకూలంగా మాట్లాడిన నాయకులు కేవలం మీకున్న ఇప్పుడున్న అభద్రత నుంచి బయటపడడానికే సో మరోసారి 2 రాష్ట్రాల సెంటిమెంట్ ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది టీఆర్ఎస్. ఇప్పుడు వారు ఇంతకు ముందు నాయక్ గారు ప్రొఫెసర్ గా మాట్లాడేది ఇప్పుడు పార్టీని అంత భుజాన్ని వేసుకోవాల్సిన అవసరం లేదంటే మీరు పార్టీలో ఉన్నారు సార్, కండు వేసుకొని కూర్చున్నారు తప్పదు. అది పార్టీలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న కొద్దిగా నిజాయితీగా మాట్లాడాలిగా. మేము కూడా ఒక్కోసారి మా పార్టీలో తప్పులొప్పులు జరిగితే వేదిక మీదనే ఖండించినాం. అవును మా పార్టీ చేసింది మేము సరి చేసుకుంటామని అదనే చెప్పాలి కదండి. మీరు ప్రొఫెసర్ కనీసం మీరు విద్యార్థులకు పాఠాలు చెప్పండి, ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పండి ఇది అప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఉన్నామని. మీరు ఇప్పుడు ఇంతసేపు మాట్లాడితే నేనేం మాట్లాడే మీరు ఇట్లా తగిలితే మీకు ఎంత ఆక్రోశం ఉందో తెలుసు. మీరు అట్లా మీకు ఆక్రోశం ఉంది, మీకు మీలో ఒక భయాందోళన ఉంది, అది విడిచిపెట్టండి. మీరు అడిగిన ప్రశ్నకు నేను జవాబు చెప్తున్నా. మీరు ఏమన్నారు? మేము ఎందుకు లేచినాం పార్లమెంట్ లో జయదేవన్ అన్యాయంగా అక్రమంగా అదే మాట మోడీ కూడా అన్నారు కదా, అప్పుడు ఎందుకు మీరు ప్రశ్నించలేదు? ఆ రోజు ఎందుకు ఖండించలేదు మీరు? మోడీ మోడీ అన్న మాట సెషన్ లో మమ్మల్ని ఈ మాట ఆయన దీంట్లో ఆయన మాట్లాడే మాటలో మాట్లాడలే. ఆ రోజున నేను ఈ మాట చెప్పి ఉంటే కానీ ఇవాళ ఏం జరుగుతుంది? చంద్రబాబుకు ఉండేటువంటి శక్తినంతా తెలంగాణ అది ఆంధ్రకు ధారపోసేది పోయి తెలంగాణ నాశనం కోరుకుంటున్నాడని చెప్పింది మీరు వినలేదా? అంటే ముందు సెషన్స్ కి మధ్యలో సెషన్స్ కి ఏం జరిగింది? సో దీనికోసం మాట్లాడండి. మీరు కూడా ఆ రోజు సభలో ఉన్నారు. సో అంతకు ముందు మాట్లాడినప్పుడు తల్లిని చంపి బిడ్డను తీశారని చెప్పారు. సో సభలో మాట్లాడలేదండి, అది సభలో మాట్లాడలేదు. సీతారాం నాయక్ గారు రాహుల్ గాంధీ ఏపీని ఉద్దేశించి మాట్లాడినప్పుడు ఏపీ కోసం మాట్లాడిన 2 నిమిషాల్లో ముందు కూడా కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూనే నరేంద్ర మోదీ మాట్లాడారు. మీరు ఇంకో మాట సీతారాం గారు ప్రొఫెసర్ గారు నేను ఆ రోజున విభజన జరిగినప్పుడు ఇట్లా జరిగిందని చెప్పినా కానీ ఆ రోజున వినండి ఆ రోజున ఇట్లా చెప్పినా నేను అసహనం ఎందుకు? ఓడిపోతావు పర్మనెంట్ అను అసహనం ఎందుకు? ఇక ఓడిపోయి ఇంత మీరే అసహనం నువ్వు పడుతున్నావు, కోపం నువ్వు వస్తున్నావు, నేను వస్తున్నా. మాట్లాడుతూ జవాబు చెప్పు ప్రొఫెసర్ గారు. అరే చెప్తే వినకపోతే దాన్ని మీ కర్మ, అది ప్రజలు వింటారు. ఆయన 2 మాట్లాడినారు. మా కర్మ వాళ్ళు
మాకరమనా? ఎక్కడన్నా సీతారాం నాయక్ రాజకీయ గారు. మీటింగ్లు జరిగినాయా ప్రభాకర్ గారు? నువ్వు కూడా చదువుకో, నువ్వు ఎన్ఎస్సీ పెద్ద లీడర్ గా ఉన్నావు కదా, యూనివర్సిటీలో వచ్చి రాజకీయ నాయకులు యూనివర్సిటీలో రాజకీయ మీటింగ్లు పెట్టిండ్రా? ఏం రాజకీయ యూనివర్సిటీ ఉస్మానియాలో గతంలో 2014 ముందు జరిగినటువంటి అన్ని పార్టీలో పోయినాం కదండి. ఒకటే చంద్రశేఖరరావు గారు యూనివర్సిటీలో మాట్లాడినది ఎవరు మాట్లాడదు. అన్ని పార్టీలు మాట్లాడారు, ఉద్యమం వేరు ఇది వేరు. ఇదేందో ఇదేంటండి, ఇవాళ కూడా అదే. ఇవాళ కూడా మీరు తెచ్చిన తెలంగాణకి సామాజిక తెలంగాణ లేకుండా చేశారు, ఉద్యోగాలు లేకుండా చేశారు, నిరుద్యోగులను అన్యాయం చేశారు. మళ్ళొక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం ఏర్పడ్డది. ఇవాళ తెలంగాణలో మళ్ళొకసారి సామాజిక ఉద్యమం నిర్మించాల్సిన అవసరం పడ్డది. పొన్నం ప్రభాకర్ గారు, సో మీరు ఇప్పుడు ఈ రోజు రేపు తాజ్ కృష్ణలో కూడా ఉద్యోగులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సో ఏం మాట్లాడతారు అక్కడికి వెళ్ళి ఉద్యోగులతో? ఏపీకి ప్రత్యేక హోదా ఇమ్మని అడుగుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ లో ఉన్న ఇండస్ట్రీస్ అన్ని అమరావతికి వెళ్ళవా? అక్కడికి వెళ్ళడం కోసమే మీరు మాట్లాడుతున్నారా అని హరీష్ రావు నిన్న అన్నారు. హరీష్ రావు గారికి నేను మమ్మల్ని అడిగే కంటే ముందు వాళ్ళ మామ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కొమ్మని చెప్తా ఉన్నాము. బయట మాట్లాడే కంటే ముందు మొన్న కవిత గారు మాట్లాడి ఆమెను అడుగుకుంటా ఉన్నాం. ఇది ప్రధానమంత్రి గారు వాగ్దానం, లేదా మా మన్మోహన్ సింగ్ గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇలా ఆ రోజు వెంకయ్య నాయుడు గారు అడిగినారు, గౌరవ వెంకయ్య నాయుడు గారు 5 కాదు 10 కావాలన్నారు. ఇదంతా తెలుసు కదా. ఇవాళ జరుగుతున్న పరిణామాలు ఒకటే ముచ్చట అడుగుతాను. కేసీఆర్ గారు నాతో సెంట్రల్ హాల్లో కూర్చొని, ప్రభాకర్ మీరు మేడంని ఎట్లా నొప్పియాలే, మనకు 10 జిల్లాలతో కూడిన తెలంగాణ కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా ఆదాయంలో వాటా లేకుంటుంటే వాళ్ళకి 10 సంవత్సరాలు ఇచ్చుకొని మనం లేకపోతే చచ్చిపోతారు, పాపం వాళ్ళకు పరిశాన అయిపోతారు, పిచ్చగాలు అవుతారని చెప్పిన మాట కేసీఆర్ అనలేదని అంటే మీరు సీతారాం నాయక్ గారు మీరు అప్పుడెందుకు సార్? ఈ మధ్య కూడా ముఖ్యమంత్రి గారు అన్నారు, కవిత కూడా అన్నారు, ఎంపీలు కూడా ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ ఎంపీలే అన్నారు మొన్న లాస్ట్ సెషన్ లో. బయట మాట్లాడిన 100 మీరు కేసీఆర్ మార్చేస్తారు కదా. నాతోటి మాట్లాడిండు, నేనేమంటున్నా హరీష్ రావు గారికి ఏమితో చెప్తున్నా, పోయి నాయన నీ మామని అడుక్కొచ్చుకో, ఎందుకంటే నువ్వు చాలా గొప్పోడు. సిద్దిపేటలో గ్యాస్ నువ్వు పోసుకుంటే సిద్దిపేట టౌన్లో మొత్తం అగ్గిపెట్ట దొరకలే, కానీ నీ స్ఫూర్తి తీసుకొని చాలా మంది చచ్చిపోయారు. దానికి కారణం మా మీద నెప్పని నెడతావు. ఇటువంటి ప్రొవోకేషన్, వాడు అటు పోవాలి, సీమాంధ్రులు ఉన్న వాళ్ళంతా లంకలు ఉంటే రాక్షసులు అంటావు, సెక్రటరీ ముంగట ఉండి సోరకాయ అని చెప్పాయ అంటావు. అన్ని ఎక్కడ వినియ్యాలా? ఏమైతున్నాయి ఇలా? కాంటాక్ట్ అంటే నాకు ఎలర్జీ అన్నావు. ఇలా అందుకే మాట్లాడుతుంటే కనీసం అంటే చీము నెత్తురున్నాడు ఎవడైనా పార్లమెంట్లో కూర్చొని, ప్రధానమంత్రి తల్లి చచ్చిపోయింది బిడ్డ బతుకుతుందంటే, తలుపులేసి అన్యాయంగా విభజన చేశారంటే మాట్లాడలేని దద్దమ్మలు వీళ్ళు ఇక్కడ మీడియాలో వచ్చి మాట్లాడితే దానికి అర్థం ఉందా? ఐ విట్నెస్ పార్లమెంట్ లో బరాబర్గా ఈ మాటలు మాకంటే ముఖ్యమంత్రి అడుగు, మాకు తెలియదు లాంగ్వేజ్. ఆనాడు మమ్మల్ని వెధవలు దద్దమ్మలు తిట్టినటువంటి వెధవలు అధికారంలో ఉన్నారు. ఆనాడు అధికారంలో ఎవరు సిట్టింగ్ ఎంపీలు ఏం తింటారు? అది కాదు, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు, ఒక్క నిమిషం సీతారాం నాయక్ గారు. 10 జిల్లాలతో కూడిన హైదరాబాద్ తో కూడిన తెలంగాణని ఇస్తే మాకు ఇంకా ఏమీ అవసరం లేదు, ఇచ్చినా పర్వాలేదు అని చెప్పిన టిఆర్ఎస్ ఇప్పుడు ఎందుకు ఎన్నికల ముందు ఆంధ్రప్రదేశ్ కు వ్యతిరేకంగా, సీమాంధ్రులకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు మీరేమో నన్ను మాట్లాడనిస్తలేరు, వాళ్ళేమో అసభ్యకరంగా మాట్లాడారు. పిచ్చి పిచ్చిగా విధానం అనేది అది. సీతారాం నాయక్ గారు, మనకి తెలిసిందే ఈ చర్చ ప్రతిసారి ఉన్నదే. భాష తప్పిన సందర్భంలో అది టిఆర్ఎస్ ప్రభుత్వమే నేర్పింది, టిఆర్ఎస్ నాయకులే నేర్పారు అని చెప్పారు. సీతారాం నాయక్ గారు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపం ఉంటే నువ్వు సూటిగా పోయి వాళ్ళని మాట్లాడు, కానీ మాటలన్నీ వేరే ఎంపీలను నీతి నిజాయితీతో పనిచేసి మా పని మేము చేసుకుంటున్నావు, మా వాయిస్ మేము పార్లమెంట్ లో వినిపిస్తున్నావు. నువ్వు అందరు ఎంపీలను గాడిని గుర్రాలను కడితే మర్యాద ఉండదు, మర్యాద దక్కదు. రాహుల్ సభ తర్వాత రాష్ట్రంలో చాలా మంది సీనియర్ నాయకులు, సో ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారని అపవాదన మోస్తూ, కార్యకర్తల కన్నా నాయకుల కన్నా ముఖ్యమంత్రి అభ్యర్థులే ఎక్కువగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో అని అపవాదన మోస్తున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ సభ తర్వాత సో దాని నుంచి బయటపడే అవకాశం కనిపిస్తోందా? చిన్న విరామం తీసుకున్న విరామం తర్వాత ఈ అంశాలపై చర్చ కొనసాగుతుంది. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.